శ్రీ రుద్రమహాలయ దేవాలయము సిద్ధాపూర్, పటాన్ జిల్లా, గుజరాత్లో. శ్రీ రుద్రమహాలయ దేవాలయం 12వ శతాబ్దంలో గుజరాత్కు చెందిన సిద్ధరాజ్ జయసింహచే నిర్మించబడింది. సోలంకి పాలకుడైన ఈ ప్రదేశానికి అతని పేరు మీద సిద్ధాపూర్ అని పేరు పెట్టారు. సిద్ధాపూర్ చారిత్రాత్మకంగా శ్రీస్థల్ అని పిలుస్తారు. ఇది ప్రస్తుతం గుజరాత్లోని పటాన్ జిల్లాలో ఉన్న సరస్వతీ నది ఒడ్డున ఉన్న పురాతన పవిత్ర పట్టణం. సోలంకి పాలకుల హయాంలో ఈ పట్టణం ప్రాముఖ్యత మరియు కీర్తి శిఖరాగ్రంలో ఉంది. రుద్రమల్ అని కూడా పిలువబడే రుద్రమహాలయ దేవాలయం ఇప్పుడు శిథిలమైన ఆలయ సముదాయం. ఈ ఆలయం రుద్రమహాలయగా పిలువబడే శివునికి అంకితం చేయబడినది. అసలు ఆలయం 32 అడుగుల కొలతలు కలిగిన పైకప్పు కలిగి ఉంది. మొత్తం కొలతలలో 300 × 230 అడుగులు మధ్య భవనం 150 అడుగుల పొడవుతో ఉంటుంది. ఈ నిర్మాణాద్భుతం 1600 స్తంభాలు, 12 ప్రవేశ ద్వారాలు మరియు 11 రుద్ర విగ్రహాలతో 3 అంతస్తుల శిఖరం, దాని చుట్టూ గర్భగుడి పశ్చిమాన ఉంది మరియు అక్కడ మండపంపై వరండాలు ఉన్న లేదా హాలు కూడా ఒక ఉత్తర మరియు దక్షిణ రెక్కలను కలిగి ఉంది. టెర్టర్ ఆలయం అల్లావుద్దీన్ ఖిల్జీచే ధ్వంసం చేయబడింది మరియు తరువాత అహ్మద్ షా I ఈ ఆలయాన్ని అపవిత్రం చేసి గణనీయంగా కూల్చివేసింది మరియు పశ్చిమ భాగాన్ని సమాజ మసీదుగా మార్చింది. ఈ ఆలయంలో 2 తోరణాలు వరండాలు మరియు 4 స్తంభాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒక తోరణము 2 సార్లు అలంకరించబడి ఉంది. సరస్వతీ నదికి దారి తీసే తూర్పు ద్వారం ఇప్పటికీ ఉన్నది. మిగిలిన స్తంభాలు అత్యంత అలంకారమైన శిల్పాలను కలిగి ఉన్నాయి. ఉత్తరాన కీర్తి స్తంభం బయటపడింది. ఈ ఆలయం మరియు మసీదు ఇప్పుడు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కింద రక్షిత స్మారక చిహ్నాలుగా ఉన్నాయి. భారతదేశంలోని హిందూ దేవాలయాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.